అంటే ఈ శరీరానికి ఓ వ్యాధి వచ్చిందనుకోండి, ఈ మోకాలు నిప్పెడుతోంది అనుకోండి, నాకు ఈ మోకాలు నిప్పెడితే ఏమంటే ఈ మోకాలు ఏమిటో చాలా నిప్పెడుతోంది, కూర్చోలేకపోతున్నాను పూర్వంలో ఉపన్యాసానికి, చాలా బాధ పెడుతోంది ఇది అని ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి. ఆ డాక్టర్ గారు ఏదో నాకు ఔషధిని ఇచ్చి ఇది తాగవయా అన్నారు. ఆ ఔషధం చాలా చేదుగా ఉంది, అది ఓ పూట వేసుకుంటున్నాను. ఏదో టాబ్లెట్ ఇచ్చి చప్పరించన్నారు, అది చాలా తియ్యగా ఉంది. టాబ్లెట్ చాలా తియ్యగా ఉంది కదా అని రోజుకు ఒకటి చప్పరించమంటే 10 చప్పరిస్తానా? అది ఒక్కటి చప్పరించమన్నాడు, ఒకటే చప్పరిస్తాను. ఇంకొక ఔషధం చేదుగా ఉంది, బా తాగడానికి అసహ్యంగా ఉంది, కానీ మానేస్తానా? తాగుతాను. జ్ఞాని దృష్టిలో ఆకలి ఈ శరీరానికి ఒక రోగం. మందు వేసుకునేటప్పుడు మందుకి రుచి ఎలా చూడరో ఈ శరీరానికి ఒక వ్యాధి ఆకలి. ఈ ఆకలి తీరడానికి, జబ్బు తగ్గడానికి ఔషధం పడేసినట్టు ఆకలి అన్న వ్యాధి తీరడానికి పదార్థం పడేస్తాడు. అందుకే పిచ్చివాడంటాడు. ఎందుకని అంటే మనమైతే ఏం చేస్తామంటే రుచి కొరకు తింటాం. అన్నం, కాస్త పప్పు, కొంచెం నెయ్యి అదంతా కలుపుకుని ఎంతో శుభ్రంగా కాస్త నంచుకుని మనం తింటాం. ఆయనకి అలా ఉండదు. ఆయన చేతిలో ఏది మినప్పొట్టు కొంచెం పడేసిందో తల్లి, తినేశారంతే. నాకు తెలిసి ఒక మహానుభావుడు, ఆయనకి ఒక ఆవిడ పిలిచి ఏం చేస్తారో చూద్దామని క్యాబేజీ తుక్కు పెట్టింది. ఆయన చక్కగా తుక్కు తిని మంచినీళ్లు తాగేసి ఈశ్వరార్పణమస్తు అని వెళ్ళిపోయాడు. జ్ఞానులు అలా ఉంటారు, వాళ్ళకి రుచితో సంబంధం ఉండదు. దీనికి ఆకలి వేసింది, దీనికి వ్యాధి పుట్టింది, మందేశావు. దీనికి ఆకలన్న వ్యాధి పుట్టింది, కాస్త అన్నం పడేస్తారు. అన్నం కాదు, భవతి భిక్షాందేహి అన్నప్పుడు చేతిలో ఏం పడిందో అది పడేస్తారు కడుపులో, అంతే. మరి దానివల్ల ఏమండి ఇది ఏమైనా అయిపోదా? అయిపోకుండా ఉండడం ఉంటుందా అసలు? పోనీ దీనికి నువ్వు ఏది పెట్టాలో అదే పెడుతూ జాగ్రత్త తీసుకుంటే ఉంటుందా? సత్యం ఆత్మ, ఇది అసత్యం వెళ్ళిపోతుంది, కానీ వెళ్ళిపోయే వరకు పాడు చేయకూడదు. బట్టి దానికి జబ్బు వస్తే మందేశాడు. కాబట్టి ఆయన వెళ్ళేవారు భిక్షకి. అది జ్ఞాని యొక్క స్థితి. రమణులు ఎందుకు భిక్షకి వెళ్ళారు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అస్తమానం పళనిస్వామిని పిలిచి నాకు ఆకలిస్తోంది, అది కొంచెం వెళ్ళి భిక్షకి వెళ్ళామన్నా పట్టరా అన్న అనుకోండి, అహంకారం వచ్చిందని గుర్తు. తను వెళ్ళడానికి కష్టం, తను తిరగడానికి కష్టం, అంటే శరీర భావన వచ్చిందా లేదా? కాబట్టి పళనిస్వామి వెళ్ళి తెస్తూ ఉండాలి. పళనిస్వామి తీసుకొచ్చేసి ఆయన ఏదో ఆత్మానందంలో ఉండగా బహిర్ముఖులి, అయ్యా మీకోసమే తెచ్చాను, మీరు ఎప్పుడో నిన్న తిన్నారు, ఇవాళ సాయంకాలం అయింది, కళ్ళు విప్పారు, ఆకలేదు, తినండి అన్నారు అనుకోండి, ఉదాసీనుడు. తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు. ఆయన తీసుకొచ్చి పెట్టారు అని చెప్పేసేసి ప్రత్యేకమైన కృతజ్ఞత లేదు. ఆయన తినమంటున్నాడు, ఇంత తీసుకుని నోట్లో పడేసుకున్నారు. ఆయన వెళ్ళి ఒక బండ మీద కూర్చునేవారు. ఒకళ్ళు వచ్చి రేపు మా ఇంట్లో పెళ్లి, మీరు తప్పకుండా భోజనానికి రావాలి 11ంటికి అన్నారు. అలా చూశారు, వాళ్ళు ఒప్పుకున్నారు అనుకుని వెళ్ళిపోయారు. ఆయన అలాగే ఉన్నారు బండ మీద, ఆయన దిగలేదు. మర్నాడు ఏమిటి ఇంకా రాలేదు బ్రాహ్మణ స్వామి అంటుండేవారు. ఇంకా రాలేదని చెప్పి కొండెక్కారు. కొండకి రా భోజనానికి తీసుకెళ్ళి నీకు అన్నం పెడతాను రా అన్నారు. ఆయన అలాగే ఉన్నారు. పుచ్చుకోదు మనసు. మీరు అది పట్టుకోవలసిన విషయం. మనసు పుచ్చుకుంటే ప్రతిస్పందన, మనసు పుచ్చుకోలేదనుకోండి స్పందన ఉండదు. మీకు ఎలా చెప్పాలి, ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు నేను ఇలా కూర్చుని ఉండగా మీరు వచ్చి నన్ను ధూర్తతనంతో ఏదైనా అనకూడని మాట అన్నారనుకోండి, నేను వెంటనే మీకు బుద్ధి ఉందా లేదా, నేను ఎప్పుడైనా చేశానా అలాంటి పని, ఎందుకు అలా నింద చేస్తున్నారు అన్నాను అనుకోండి, ప్రతిస్పందించాను. నేను నిద్రపోతున్నప్పుడు మీరు వచ్చి నన్ను ధూర్తతనంతో మాట్లాడారనుకోండి, నేనేమైనా అంటానా? అప్పుడు నా మనసు లేదు, ఆత్మలో లయమైపోయింది. మనసు పుచ్చుకోదు. మనసు ఆత్మయందు లయమై ఉండగా అది ప్రతిస్పందించదు. అది మనకి అజ్ఞానంతో సుషుప్తిలో లయమవుతుంది. ఆయనకి జ్ఞానము చేత జాగృతి యందు లయిస్తుంది. అదే తేడా. అది ఎలా జరుగుతుంది అంటే అనుభవం చేత తెలుసుకోవాలి తప్ప ఇంకా అంతకన్నా చెప్పడానికి వాక్కులు ఉండవు. కాబట్టి ఆత్మస్థితి అంటారు దాన్ని. అది వాక్కులకు అందదు. కాబట్టి వస్తానన్నావు భోజనానికి రాలేదే, ఇది వీళ్ళ భావనలు, ఇవన్నీ వీళ్ళ ప్రతిస్పందనలు. అసలు ఆయన నిన్న విన్నది లేదు, లోపలికి వెళ్ళింది లేదా మాట, ఇప్పుడు చెప్పిన మాట వింటలేదు. ఆయన ఆత్మగా లోపల ఆనందంలో ఉన్నారు. ఆయన
ఏమిటి అంత పిలిచినా పలకడి అంతసేపు నించుంటాం రెండని సంకల కింద చేతులేసి ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే ఇలా పద్మాసనం వేసుకున్న వ్యక్తి పద్మాసనంతోనే లేచిపోయారు. ఆయన బలవంతంగా ఎత్తేసుకుని మోసుకుని పట్టుకుపోయారు. పట్టుకుపోయి ఓ కంచం దగ్గర పడేశారు. పడేసి తిను 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 అని అరిచారు. ఆయన బహిర్ముఖులు అయ్యారు. ఓ తినమంటున్నారు. అన్నీ కలిపేసుకున్నారు. ఏదో 4 ముద్దలు తినేసి కూర్చోరు. ఎంతలో జారిపోతారో మీరు చెప్పలేరు. చాలా కష్టం. అది ఎలా ఉంటుంది అంటే చూడండి, విపరీతమైనటువంటి ప్రీతి భావన ఒక వస్తువు మీద మీకు ఉందనుకోండి, అపారమైన ప్రీతి భావన ఉందనుకోండి. ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను నా కొడుకంటే నాకు విపరీతమైన ప్రీతి అనుకోండి, నాకు అస్తమానం వాడు జ్ఞాపకానికి వస్తుంటాడు. ఏం చేస్తున్నా జ్ఞాపకానికి వస్తాడు. నేను ఆఫీసులో కూర్చుని ఇలా పెన్ తీశాను అనుకోండి, బ్లాక్ పెన్ను, బ్లాక్ రీఫిల్ పెన్ను సన్నగా రాస్తే వాడికి ఎంత ఇష్టం, వాడికి ఇలాంటి పెన్ నోటి కొనట్టే పెట్టాలి అనుకుంటాడు. అప్పుడు జారిపోయిందా లేదా? జారిపోయింది. కాసేపు ప్రీతి ఎక్కడుందో అక్కడికి జారుతుంది మనస్సు. ఆ మనస్సు అసలు పైకి ఉండడం దానికి ఇష్టం లేదనుకోండి, ఇంకా ఆ స్థితిని పొందేసింది అనుకోండి, అది ఆనందాన్ని తడువుకుంటూ ఆత్మలోకి జారిపోతుంటుంది. అందుకని ప్రతిస్పందనలు ఉండవు యోగికి. తప్ప జడమై కాదు, ఆత్మగా నిలిచి ఉన్నాడు కాబట్టి ప్రతిస్పందన పొందడు. అందుకే కరుస్తున్నా తెలియదు, చీమలు కుడుతున్నా తెలియదు, తేళ్లు కుడుతున్నా తెలియదు, ఒకరు నిందిస్తున్నా తెలియదు. ఒకవేళ నిజంగా ఆయన బాహ్యంలో ఉన్నారనుకోండి, ఉన్నా నేను ఇందాక చెప్పానే, ఆ స్థితికి ఎదిగిపోయిన వ్యక్తి అవతల వారి అజ్ఞానాన్ని మన్నించేస్తాడు. పాపం ఏం తెలుసు, గుణసంగాన్ని పొందాడు, ద్వంద్వముల యందు ఉంటాడు. కాసేపు సుఖం అంటాడు, కాసేపు దుఃఖం అంటాడు, కాసేపు ప్రీతి అంటాడు, కాసేపు అప్రీతి అంటాడు, కాసేపు కామం అంటాడు, కాసేపు క్రోధం అంటాడు. ఏమిటో అలా తిరుగుతుంటాడు. కానీ వాడికి ఏం తెలుసు పాపం, స్థిరంగా నిల్చోవడం వాడికి చేత కాదు కదా అని జాలితో, మన మీద కారుణ్యంతో వారు అలాగే చూస్తారు తప్ప ప్రతిస్పందించారు. నిజంగా వాళ్ళు ప్రతిస్పందించడం మొదలు పెడితే మీరు ఒకటి లెక్కలోకి తీసుకోండి, మనవన్నీ అపరాధములే అవుతాయి. మనవన్నీ అపరాధములే. అప్పుడు వాళ్ళు ఎంతమందికి ఎన్ని శాపాలు ఇవ్వాల్సి ఉంటుంది? ఇవ్వలేరు. భగవంతుడు మన యొక్క దోషములను ఎలా మన్నిస్తాడో, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమైన వ్యక్తి కూడా దోషములను అలా మన్నించగలుగుతాడు. అందుకే మీరు చూడండి, భగవద్భక్తుల యొక్క హృదయం కన్న తల్లి హృదయంలా ఉంటుంది. వాళ్ళు సాధారణంగా ఎంత దోషం చేసిన వాడైనా క్షంతవ్యూహం అన్నాడు అనుకోండి, క్షమించేస్తారు. ఎంత తప్పు పని చేయనివ్వండి, దాన్ని మనసులో పెట్టుకోరు. దాని గురించి 10 మాటలు మాట్లాడే లక్షణం ఉండదు. ఎవరో జ్ఞాపకం చేస్తే జ్ఞాపకానికి రావాలేమో కానీ, లేకపోతే దాని పెద్ద మనసులో స్థానం ఉండదు, విడిచిపెట్టేస్తారు. వాళ్ళు మారాలను ఒక కోరిక పెట్టేస్తారు తప్ప, ఇలా అన్నాడు అలా అన్నాడు, లేకపోతే ఇలా చేశాడు అలా చేశాడు, దాన్ని పీక్కుంటూ ఉండడం, తవ్వుకుంటూ ఉండడం అలా ఉండదు. అది భక్తి పెరిగే కొద్దీ హృదయమునందు విశాలమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. అది ఒక జ్ఞానిగా నిలబడగలిగినప్పుడు భగవత్తత్వం ఎలా ప్రకాశిస్తుందో జ్ఞాని యొక్క తత్వం అలాగే ప్రకాశిస్తుంది. అందుకే బాలానంద స్వామి అన్ని ఆగడాలు చెయ్యగలిగాడు. ఆయన ఎంత ఎత్తులో ఉన్నారో ఈయన అంత కిందలో ఉన్నాడు. నేను చాలా అధికుణ్ణని బట్టకో దానికి ఓ కొత్త రంగు వేసుకుని కట్టుకుని చాలా గొప్పవాడిని అనుకుంటున్నాడు. బట్టకి రంగు మారితే గొప్పవాడివి కావు, లోపల మార్పు వస్తే గొప్పవాడివి అవుతావు. అది మార్పు రావడాన్ని బట్టి ఉంటుంది తప్ప బట్టని బట్టి ఉండదు. ఒక్కొక్కసారి మరి అలాగే చెప్పవలసి ఉంటుంది ఇటువంటి సందర్భాల గురించి చెప్పినప్పుడు. తప్ప నేను ప్రత్యక్షంగా సన్యాసాశ్రమాన్ని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. నాకు చాలా చాలా గౌరవం ఉన్నవాడిని నేను ఆ ఆశ్రమం మీద. కాబట్టి మహానుభావుడు ఆయన ఏమీ ప్రతిస్పందించకపోయినా ప్రతిస్పందించే లక్షణం ఆయన మీద ప్రీతి ఉన్నవాడికి ఉంది. పళనిస్వామికి ఆయన ఏంట్రా ఇలా ప్రవర్తిస్తారని మరునాడు ఆ విరూపాక్ష గుహకి తలుపులేసి తాళం వేసేసి ఈ బాలానంద స్వామి ఎక్కడికో వెళ్ళారు. మళ్ళీ తిరిగి వస్తాడేమోనని అతని పెట్టి తీసి ఆ పెట్టిలో మంచి మంచి పట్టు వస్త్రాలు, చీనాంబరాలు ఎందుకు అవన్నీ ఆయనకి దాచుకున్నాడు. అవన్నీ తీసి కొండ మీద పారేసి వెళ్ళిపోయారు. అందరూ కలిసి కిందకి ఏదో స్నానం చేయడానికి వెళ్ళారు. వెళ్ళి అందరూ కలిసి తిరిగి వచ్చారు.
తిరిగి వచ్చి రమణులు యథాప్రకారం కూర్చున్నారు. అందులో గుహలో పైన ఎత్తుగా ఉంటుంది, పక్కకి చీకటిగా ఉండదు. అందులో చాలా మంది అసలు కనపడరు మీకు లోపలికి వెడితే. చాలా తీవ్ర ధ్యానంలో కూడా ఉంటారు ఇప్పటికీ. దాని మీద కూర్చుని మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళబోతున్నారు ఆయన. ఈ బాలానంద స్వామి వచ్చాడు. ఈ పళనస్వామి నా వస్తువులన్నీ తీసుకెళ్లి వీధిలో పారేశాడు, వీడిని వెంటనే గుహలోంచి పంపించేస్తావా, పంపించేయరా. ఇప్పుడేమిటి నాటకం? తన మీద ప్రీతి ఉన్నటువంటి వాడు తనకి అప్రీతితో ఉన్నవాడి పట్ల మర్యాద విడిచిపెట్టి ప్రవర్తించాడన్న ఖేదం ఆయనకి కలిగింది. ఈ ప్రీతి అప్రీతి రమణులకు ఏమైనా ఉందా? ఆయన అలా చూస్తున్నారు, ఏమీ మాట్లాడటం లేదు, ఏమీ ప్రతిస్పందన లేదు. అది అసంగత్వము అన్న మాటకు అర్థం. అది సత్సంగత్వే నిస్సంగత్వం అంటారు శంకరాచార్యులు వారు. అది నిస్సంగ బుద్ధి అంటే దేని మీద సంగం లేదు. ఆయన అలా చూస్తున్నారు. ఇంత నేను నోరు కొట్టుకుని అరిచినా నువ్వు పళనిస్వామిని పంపించలేదని రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఆయన మొహం మీద ఉమ్మేశాడు. ఆయన అలాగే చూస్తున్నారు. మొహం నిండా ఉమ్ములేశాడు. ఆయన అలాగే చూశారు. ఏం చేస్తాడు ఇంకంతకన్నా? నీకు బుద్ధి లేదన్నాడు, వెళ్ళిపోయాడు. నేను అసలు ఈ కొండ మీద ఉండను, నువ్వు ఏమనుకుంటున్నావో, నేను లేకపోతే నీకు గౌరవం ఉందనుకుంటున్నావా? నా శిష్యుణ్ణని చెప్పాను కాబట్టి వస్తున్నారు నలుగురును అంటే, నలుగురు రాకపోతే ఆయన బెంగపెట్టుకుంటాడని ఆయన ఉద్దేశం. అసలు నిజమైనటువంటి భక్తుడు మనుష్యులకు ఎంత దూరంగా ఉందామా, ఎంత ప్రశాంతంగా ఉందామా అని వెంపర్లాడతాడు. భక్తిని అడ్డుపెట్టి పబ్లిసిటీలు కోరుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతమంది రావాలని కోరుకునేవాళ్ళు తప్ప నిజంగా భక్తితో ఉండాలనుకునేవాడు మౌనంగానో, గ్రంథపఠనం చేసుకుంటూనో, జపం చేసుకుంటూనో గడపాలి. ఏకాంతంగా ఉండాలని అభిలషిస్తాడు తప్ప ఆయనకి ఇంకొక కోరిక ఉండదు. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, ఆ ఏకాంతంగా ఉండడానికి వాళ్ళకి రాజసౌధాలు అక్కర్లేదు, వాళ్ళకి ఏం అక్కర్లేదు. ఎవ్వరూ రాకుండా వడ్ల బస్తాలు పారేసే గది ఇచ్చి ఆ గదిలో కుర్చీ వేసి ఇక్కడ కూర్చొని చదువుకోవడం, లైట్ వేసి తలిపేసి వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళు అందులో హాయిగా కూర్చుంటారు. వాళ్ళకి కావలసింది ఏకాంతం తప్ప సౌకర్యములతోడి ఏకాంతం కాదు. అది ఆయన స్థితి, రమణులది. 10 మంది రాకపోతే బెంగ పెట్టుకుంటారా ఆయన అనుకుంటున్నాడు బాలానంద స్వామి. ఇది ఈయన స్థితి. ఎంత భేదం చూడండి. ఒక్క రమణ మహర్షి యొక్క జీవితాన్ని పరిశీలనం చేస్తే ఆత్మస్థితిని పొందినటువంటి యోగి ఎన్ని కష్టాలు అనుభవించవలసి ఉంటుందో ఆయన అర్థం చేసుకోలేని వాళ్ళు ఎంతమంది చుట్టూ చేరుతారో గమనిస్తే అది ఎంత కష్టమో. అసలు అలా నిలబడడం ఎంత కష్టపడి నిలబెట్టుకోవలసి ఉంటుంది. ఎందుకని? ఎక్కడైనా ప్రతిస్పందించారనుకోండి, నోటి వెంట ఏదైనా అన్నారో అయిపో